సచేల స్నానం చేసి అరిషడ్వర్గం జయించిన నిర్మల బుద్ధి వలె కీచక పీడా పరిహారంతో సేదదీరి అరుణకిరణ రాశి వలె విరాట రాజవీధిలో ప్రవేశించి సుధేష్ణాదేవి భవంతి వైపు అడుగులు వేస్తున్నది ద్రౌపదీదేవి. ఆ సమయంలో పౌరులు కొందరు ఆ మహిళామణి వైపు చూసి, మన కీచకులకందరికీ మహామారిగా పరిణమించిన మాలిని అదిగో అని చూపుడు వేళ్ళెత్తి నిర్దేశించారు. మరికొందరు ఆమె ప్రాభవానికి అసూయపడి, నీ కావరం త్వరలోనే తప్పక కరిగిపోగలదులే అని లోపలే ఈసడించుకున్నారు. ఇంకొందరు ఆమెను అవలోకించినంతలోనే గజగజ వణికి పెడమగం పెట్టుకుని వేరొక దారిని తొలగిపోయారు. మరికొందరు అయ్యో రాక్షసి అని నెమ్మదిగా పలికి పక్కనున్న వారిని హెచ్చరించారు. బెబ్బులని చూచిన లేళ్ల గుంపు వలె బెదిరిపోతున్న వారి వైఖరి గమనించిన పాంచాలి లోపల నవ్వుకొని మహాశనశాల ప్రాంగణంలో నిలిచిన భీమసేనుని వైపు చూసి తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా అభినయిస్తూ, దుష్టాత్ముల కీచకాధముల దుర్భర పీడ తొలగించి నన్ను సంరక్షించిన ధర్మమూర్తి గంధర్వపతికి ఇదే నా నమస్కృతి అని అభినందించింది. అనిలనందనుడు అదే తీరులో వేరొక వైపు చూస్తూ నిగూఢ వ్యంగ్య వైఖరిలో సైరంధ్రితో సంభాషించాడు. సుందరి, ఘోరాపద మీద విరుచుకపడనున్నప్పుడు ఆదుకొని సంరక్షించలేనివాడు ఒక ప్రాణేశ్వరుడా? నీవెంతో అనువర్తనతో పరిచర్యలు ఆచరించడం వల్లనే భవదీయ గంధర్వపతులు ఆపత్సమయంలో నిన్ను సంరక్షించి ఉండవచ్చును. అదిన్నీగాక ఇది వారి సహజ ధర్మమే కదా. దీనిలో అంతగా అభినందించదగినది ఏమి ఉన్నది? అటు పిమ్మట వారుభయులు ఇతరులకెవ్వరికీ ఎరుకపడని వ్యంగ్య వైఖరితో సరస సల్లాపాలతో మరికొంతసేపు వినోదించారు. మాలిని అటు పిమ్మట రాజకుమారికల లాస్య విన్యాసాలు అవలోకించే మిషతో కిరీటిని ఒకమారు సందర్శించాలని తలచి సవిలాస మందగమనంతో నర్తనశాల వైపు సాగిపోయింది. పురందర నందనునితో పాటు నృపకన్యకలు ఆ శీలవతిని అల్లంత దూరంలో గమనించి ఎదురుగా పోయి అభినందించారు. సాధ్వీ తిలకమా, దురాత్ముల ఉపకీచకుల వల్ల నీకు ఎట్టి ఇక్కట్టూ కలగలేదు కదా. మాటిమాటికి నిన్ను అన్యాయంగా వేధించిన ఆ సింహవలుడు అంతకలోకం చేరుకున్నాడు గదా. అయ్యో, ఒకంచుకైనా సంకోచించక ఆ దురాత్ములుపకీచకులు నిన్నెన్నెన్ని విధాలుగా వేధించారు. అయినా అంతటి మహితాత్ములు గంధర్వులు 5 ప్రాణేశ్వరులున్నప్పుడు ఇక నీకు ఏమి కొదవ? అంతలోనే బృహన్నల అందుకొని, సైరంధ్రి, ఆ పాపాత్ముల నీచకృత్యాలు, ఆ గంధర్వులు వారినందరినీ సంహరించిన తీరు నీ ముఖతః ఆలకించవలెనని నేను ఎంతైనా కుతూహలపడుతున్నాను. నా కోరిక నెరవేర్చవా అని వేడుకున్నాడు. ఆ ప్రార్థన విని సైరంధ్రి ఒకంచుక నవ్వి, బృహన్నల, రాజకన్యకల ఆటపాటల మాటే గాని ఇక నీకు ఇంకొకరి గొడవ అక్కరలేదు కదా. లేకపోయిన ఎడల చిరునవ్వు రువ్వులతో హేళగా నన్నీ తీరులో ప్రశ్నించగలవా అని అధిక్షేపించింది. బృహన్నల అల్లన నిట్టూర్చి సైరంధ్రికి ఈ విధంగా తన నిగూఢ దైన్యం వెల్లడించింది. మాలిని, కొంతకాలము నుండి మనమిరువురము ఒకే కొలువులో కుదురుకున్నాం గదా. అదిన్నీగాక ఉత్తమ సాధ్వివి, నీ భంగపాటు నాకు ఆవేదన కలిగించదా? ఎంతటి వారైనా పరుల హృదయాంతరాళంలో అణగిమణగి ఉన్న దుర్భర శోకం గ్రహించుకోలేరు. ఇందువల్లనే నీవీ ప్రకారంగా ప్రసంగిస్తున్నావు. ఆ విధంగా ఊర్వశీ శాపం వల్ల తనకేర్పడిన అశక్తత గుప్తధోరణితో ధ్వనింపజేసిన బృహన్నల వచనచాతురికి ఆనందించి పాంచాలి లోపల నవ్వుకొన్నది. అయినా ఆమె చెక్కిళ్లపై ఆ హసితరేఖ రవ్వంత స్ఫురించకపోలేదు. తిరిగి ఆ దేవి మధుర సంభాషణా నైపుణితో సవ్యసాచికి ఊరట కలిగించింది. బృహన్నలా, నిజమే, నీ మనసు పోకడ ఎటువంటిదో నేను ఎరుగుననుకున్నావా? ఈ వ్యవహారంలో నీ సముచిత ప్రవర్తనమే నాకు అమందానందం కలిగిస్తున్నది. దానికేమి? అటు పిమ్మట సైరంధ్రి రాజకన్యకలతో కలిసి అంతఃపురంలో ప్రవేశించి అంతకు మునుపే సహోదరుల దుర్మృతి వార్త విని కుమిలి కుమిలి దుఃఖిస్తున్న సుధేష్ణాదేవిని దర్శించింది. ఆ సమయంలో లోపల మహోల్లాసం పెల్లుబికిన సహజ ధీరతతో సైరంధ్రి
అది చూచాయగానైనా స్ఫురించనీయలేదు. ఒకదానితో ఒకటి పెనగొన్న భయ శోక ఆవేశాలు ఏకకాలంలో సుధేష్ణ హృదయంలో విజృంభించాయి. అయినా అపూర్వ గౌరవంతో సైరంధ్రిని తన చెంత కూర్చుండబెట్టుకొని నిశ్చల దృష్టితో ఆమె వైఖరి పరిశీలిస్తూ ప్రసంగించింది. మాలిని, నీవెంతో చక్కని దానవు. మరి మగవారా ధైర్యవిహీనులు. ఇవి తలచుకొని విరాట మహారాజు మిక్కిలి భయపడుతున్నారు. ఇక నీ ఇష్టం వచ్చిన చోటికి ఎక్కడికైనా పోయి నివసించవలసినదని వారు నా ముఖతః నిన్ను అర్థిస్తున్నారు. ఆ పైన ఆ పట్టమహిషి సింహబలుని అపమృత్యువు సంస్మరించి కంటనీరు పెట్టుకొని డగ్గుత్తికతో ఆదేశించింది. సైరంధ్రి, మహాబల పరాక్రమవంతులు 5 ప్రాణేశ్వరులున్నారు కదా నీకు. ఈ హేతువు చేత ఎంతెంతటి సాటిలేని మేటిపోటరులనైనా ఇట్టే చంపివేయగలవు. నిన్ను అలంత దూరంలో చూచినంతలోనే మా నగరిలోని పౌరులెందరో భయపడి, ఎంతో భయపడి తలకొక దిక్కుగా పారిపోతున్నారు. అన్యథా భావించక మా రాష్ట్రం విడిచి వేరొక్క చోటికి ఎక్కడికైనా పోయి నివసించవలసినదని వేడుకుంటున్నాను. మాలిని అది విని ఒకంతసేపు ఆలోచించి తన మనోగతం వ్యక్తీకరించింది. దేవి, ఇక నేను మీ మందిరంలో 13 దివసాలు మాత్రమే నివసించగలను. కేవలం 13 రోజులు మాత్రమే. అంతటితో నా వ్రతం సమాప్తం కాగలదు. ఆ పైన నా పతులందరూ సాక్షాత్కరించి నీకు అనవరత శ్రేయోభివృద్ధి కలిగించగలరు. వారు ఒక్కొక్కరు కృతజ్ఞతానిధులు, పరోపకార పరాయణులు. విరాట రాజుకు ఆ మహనీయుల వల్ల తప్పక శుభం చేకూరగలదు. సైరంధ్రి ఈ విధంగా ప్రసంగించడానికి ఏమి కారణమో అన్న చింత విడిచి ఈ కోరిక నెరవేర్చవలసినది అని పలికింది సైరంధ్రి. సుధేష్ణ ఆ ప్రార్థన విని మరి కాదనలేక తన అంగీకారాన్ని వెల్లడించింది. మాలిని, అంతవరకు నీవు మా భవంతిలో నీకభీష్టమైన పద్ధతిలో సంచరించవచ్చును. దానికేమి? అయితే నా పతితో పాటు సుతులనందరినీ ఒక కంట కనిపెట్టి కాపాడవలసినదని ప్రార్థిస్తున్నాను. మరి ఇప్పటి నుండి నేను నీ ఎడల మిక్కిలి అనువర్తనతో సంచరించగలను. ఆనాటి నుండి సైరంధ్రి తన ధర్మ నిర్వహణతో తిరిగి సుధేష్ణ ఆదరం చూరగొన్నది. అటు పిమ్మట విరాట రాజధానిలో కీచకుల సంహార వార్తలు విన్న పురజనుల ప్రసంగఘోష నానాటికి నలువైపులా ప్రతిధ్వనించింది. ఆహా! విరాటుని బావమరది సింహబలుడు, దుర్వార శౌర్యసింహుడు, అటువంటి దుర్గర్వితునికెన్నడూ కరివిని ఎరుగనంతటి విపరీత మృత్యువు తటస్థించినది. మరి ఆ గంధర్వులు ఎంతటి పరాక్రమవంతులో! ఒకానొక సుందరిని అభిలషించి కీచకుడు ఆ ప్రకారంగా ఘోర మృత్యువు పాలైనాడు. ఆ ఉపకీచకులందరూ వెనువెంటనే ఆ శూరునితో పాటు యమలోకం చేరుకున్నారు. దీనితో సూతవంశమే రూపుమాసిపోయినది. మత్స్యదేశాధిపతి బలసంపత్తి నామమాత్రావశిష్టమై నశించినది. ఇంతటి విడ్డూరం మనమెన్నడైనా విన్నామా కన్నామా? ఆ ప్రకారంగా కీచకుని దుర్మరణ వార్త క్రమక్రమంగా సమస్త దేశాలలోనూ వ్యాపించి పరిపరి విధాలుగా మారుమ్రోగింది. పాండవేయులు అజ్ఞాతవాసం ప్రారంభించిన పిమ్మట వారి ఉనికి పసిగట్టి తెలియజేయవలసినదని దుర్యోధనుడు గూఢచారులు ఎంతమందికో ఆజ్ఞాపించాడు. వారు ఆయా దేశాలలో రహస్య వేషాలతో పర్యటించి రవంతైన పాండవుల జాడ గుర్తించలేక వెనకకు మరలిపోయి ఒకచోటికి చేరుకొని మన అన్వేషణ ఫలించలేదే అని మిక్కిలి దుఃఖించారు. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.